ఒక పెద్ద సరస్సు దగ్గర ఒక వృద్ధ కొంగ ఉండేది. వయసు పెరగడంతో అది చేపలను పట్టలేక బలహీనంగా మారింది. ఆకలిని తీర్చుకోవడానికి చేపలను మోసం చేయాలనే పథకం వేసుకుంది. ఒకరోజు సరస్సు దగ్గరికి వెళ్లి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇది చూసిన ఒక పీత వచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు? చేపలెందుకు పట్టడం లేదు?" అని అడిగింది. దానికి కొంగ, "నేనిక చేపలు తినను, మరణించే వరకు ఉపవాసం ఉంటాను" అని నటించింది. అప్పుడు పీత, "అయితే మరి ఎందుకేడుస్తున్నావు?" అని ప్రశ్నించింది. కొంగ, "ఈ సరస్సు కొన్ని రోజుల్లో ఎండిపోతుందని, ఇక 12 సంవత్సరాలు వర్షం పడదని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు" అని అబద్ధం చెప్పింది. ఈ మాటలు విన్న పీత చాలా భయపడిపోయింది. వెంటనే సరస్సులోకి వెళ్లి అక్కడి అన్ని జీవులకు ఈ చెడు వార్తను చెప్పింది. సరస్సులోని జీవులన్నీ భయంతో ఆందోళనకు గురయ్యాయి. సరస్సులోని చేపలు, తాబేలు, ఇతర జీవులు అందరూ భయపడి కొంగ దగ్గరకు వచ్చాయి. కొంగ, "నేను మీకోసం ఒక సురక్షితమైన పెద్ద సరస్సు తెలుసు" అని నటిస్తూ చెప్పింది. "రోజుకు కొన్ని చేపలను అక్కడికి తీసుకెళ్తాను" అని నమ్మబలికింది. ప్రతిరోజూ కొంగ ఒక చేపను తన ముక్కుతో ఎత్తుకొని వెళ్లి తినేసేది. ఇలా చాలా రోజులపాటు చేపలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. చివరికి తెలివైన పీతకి అనుమానం వచ్చింది. "నన్ను ఆ కొత్త సరస్సుకి తీసుకెళ్ళు" అని కొంగను అడిగింది. కొంగ పీతను తన ముక్కులో పట్టుకుని ఎగురుతూ వెళ్ళింది. దారిలో పీత నేలపై చేపల ఎముకల గుట్టను చూసింది. అప్పుడే కొంగ మోసం చేస్తున్నదని పీతకు అర్థమైంది. వెంటనే పీత తన పంజాలతో కొంగ మెడను గట్టిగా పిసికింది. నొప్పితో కొంగ చనిపోయింది, నేలపై పడిపోయింది. తెలివైన పీత తిరిగి సరస్సుకి సురక్షితంగా చేరింది. సరస్సులోని జీవులన్నింటికీ నిజం చెప్పి హెచ్చరించింది. నీతి: బలంతో కాదు, తెలివితోనే ప్రమాదాన్ని జయించవచ్చు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.